మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని 14 గ్రామాలకు చెందిన ప్రజల్లో మరోసారి కలవరం మొదలైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పలు సందర్భాల్లో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామాలు తమ రాష్ట్రంలో కలుపుతామని ప్రకటనలు చేయడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఇంతకీ వారి సమస్య ఏంటి? ఒక లుక్ వేద్దాం. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందుతున్న ప్రజలు ఏదో ఒక రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధులు మరో ముందడుగు వేసి సమీప గ్రామాల ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. కొమరమేం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ విషయంపై గ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలని సూచించినట్లు సమాచారం. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇందులో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని ఇటీవల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇతర వర్గాలకు ప్రజలు మాత్రం మహారాష్ట్ర వైపు మొగ్గు చూస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజన ఇతరులకు చెందిన పోడు భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతోనే ఆ వర్గాల ప్రజలు మహారాష్ట్రలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఆసిఫాబాద్ జిల్లా కేరామేరి మండలంలో ఉన్న 14 వివాదాస్పద గ్రామాలకు సంబంధించి నిన్న సాయంత్రం మహారాష్ట్ర సీఎం గారు మరియు వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ఉన్న 14 వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోనే ఉన్నాయని, భౌగోళికంగా కూడా ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడంతో అత్తాపూర్, ఇంద్రానగర్, పద్మావతి మరియు పరందోలి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు మా చదువులు కూడా ఇక్కడే ఉన్నాయి, మేము ఆంధ్రాలోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్తున్నారు. కావున అధికారులు వీళ్ళపై దయ ఉంచి వీళ్ళని తెలంగాణలో కొనసాగించాలని మేము జాతీయ మానవ హక్కుల కమిటీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ये हमारे को महाराष्ट्र में रहने का नहीं है, महाराष्ट्र में रहने का नहीं है. हमारे बच्चे बूढ़े सब हमारा बायोडाटा तेलंगाना का है. हमारे को तेलंगाना में रहने का है, हमारे को महाराष्ट्र में नहीं रहने का. हमारे को महाराष्ट्र में से कोई सहूलत भी नहीं है, ना सुविधा है. खाली राशन भी मिलता हो, किसी को मिलता तो किसी को नहीं मिलता. हमारे को रहने का नहीं है. हमारे को खाली तेलंगाना होना, राष्ट्र हमारा तेलंगाना ही होना, बस उससे हमारे को महाराष्ट्र में नहीं चलेगा. हमारे को ये कुछ ये करके दो हमारे को. మహారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధులు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతరులకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రాంతంలోని ప్రజలను మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే మంత్రుల సహకారంతో ముంబైలో ప్రత్యేక సమావేశమైనట్లు సమాచారం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల విలీన విషయంలో ఇరు ప్రభుత్వాలు స్పందించి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలలో ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించేందుకు గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించాలి. ఇరు రాష్ట్రాల అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టి మెజారిటీ ప్రజల అభిప్రాయాల మేరకు గ్రామాలను వారు కోరుకున్న చోట అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. तेलंगणात पाहिजे आम्हाला. आमचं सर्व पट्टे इकडंच आहे, आमचं राशन इकडंच आहे, सगळं इकडंच आहे आमचं. आम्ही नाही तिकडं महाराष्ट्रामध्ये नाही जात, आम्हाला काहीच नाही भेटत. खाली राशन तेवढं भेटते आम्हाला महाराष्ट्रामध्ये, आम्ही तिकडं नाही जात. आमच्यावर दया करा तुम्ही, आम्ही इकडेच येतो, आम्ही आमच्याकडे इकडे पाहत नाही. కెరిమెరి మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని అంతాపూర్, పరాన్వాడ, పరందోలి, బోలాపటార్, నారాయణగూడ, పద్మావతి, మహారాజగూడ, ఇందిరానగర్, గౌరీ, ముఖద్దంకూడ, లేండిజాల 14 గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇరు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికలలో ఓటింగ్లో పాల్గొనడంతో పాటు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలోనూ రెండు ప్రభుత్వాల నుండి లబ్ధి పొందుతారు. సరిహద్దు గ్రామాలలో కార్యాలయాలు, పాఠశాలలు, అధికారిక కార్యక్రమాలు రెండు రాష్ట్రాలకు చెందినవి కొనసాగుతున్నాయి.